ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావ, స్తోత్రములు కలుగునుగాక. ప్రియులరా, మీరందరూ దేవుని దయలో నిత్యము వర్ధిల్లుతూ క్షేమముగా ఉండాలని, ప్రభు కృపయందు మనమందరము కూడా స్థిరమైనటువంటి స్థితిలో ఉండాలని ప్రభునందు ఆశిస్తూ ఉన్నాను. ఈనాటి దేవుని వాగ్దానము కీర్తనకారుడు రాసిన కీర్తనలో నుండి 9వ కీర్తన 18వ వచనం. బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, క్రీస్తు యేసునందున్నటువంటి నిరీక్షణ, మనము ఏ నిరీక్షణ అయితే కలిగి ఉన్నామో ఆ నిరీక్షణ క్రీస్తునందున్న ఎడల, మన నిరీక్షణ క్రీస్తులో ఉన్న ఎడల, ఆ నిరీక్షణను ఎన్నడూ కూడా దేవుడు నశింపచేసే దేవుడు కాదు. ఒకవేళ నువ్వు బాధపడుతున్నావా, శ్రమ పడుతున్నావా, దుఃఖపడుచున్నావా, శ్రమల గుండా వెళుచున్నావా, ఆ శ్రమలు నిన్ను బాధకు కారణము చేసాయా, వేదనకు కారణము చేసాయా, నీ జీవితములో నీ నిరీక్షణ నీకు ధైర్యం ఇవ్వట్లేదా? అయితే నా ప్రభు వాక్యం సెలవిస్తుంది, నీ నిరీక్షణను ఎన్నడూ కూడా దేవుడు నాశనము చెయ్య అంటూ ఉన్నాడు. అదెన్నటికీ కూడా ఫెయిల్ కాదు, అదెన్నటికీ కూడా లయమైపోయేది కాదు, అదెన్నటికీ కూడా మన కంటికి కనబడకుండా పోయేది కాదండి. నీ నిరీక్షణను దేవుడు చూస్తూ ఉన్నాడు. నువ్వు బాధపడుతున్న నీకు ఆనందాన్ని ఇస్తాడు, దుఃఖపడుతున్న నీకు సంతోషాన్ని ఇస్తాడు. నీ నిరీక్షణ, నువ్వు కలిగి ఉన్న నిరీక్షణ నీకేం చేస్తుంది అంటే ధైర్యాన్ని తెచ్చిపెడుతూ ఉంటుంది. ప్రభువా, నీ యందు నేను నిరీక్షించానయ్యా, ఈ కార్యము నా జీవితంలో జరుగుతుందని. ప్రభువా, నేను నిరీక్షించానయ్యా, నా బాధల నుండి నాకు విడుదల దొరుకుతుందని అని నీవు కలిగి ఉన్న నిరీక్షణే ఒకరోజు నిన్ను ధైర్యపరిచేలా, ఒకరోజు ప్రభు యొద్దకు నిన్ను తీసుకువచ్చేలా చేస్తుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేని బట్టి నీ నిరీక్షణను కోల్పోకూడదు. ఏ శ్రమను బట్టో, ఏ కన్నీరును బట్టో, ఎటువంటి పొంగుదలను బట్టో నీ నిరీక్షణను దేవుడిలో నుండి దూరముగా చేసుకోకూడదు. మరి ఈ దినాన్ని బట్టి దేవుడికి మహిమ చెల్లిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును.